చక్కగా ఉంటుందో. అమ్మా అది కదా తమ్ముడు. కాసేపు ఉండమన్నానా? మీరు చెప్పండి. అదేనమ్మా, రేపు మీరు ఓపెనింగ్ వచ్చి మీ చేతుల మీదుగా ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేస్తే. సారీ సార్, నేను సినిమా ఓపెనింగ్కి రాను. నాకు ఇష్టం లేదు కూడా. మీరు ఇంకెవరైనా చూసుకోవడం మంచిది. అలా అనకండి మేడం. మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఓపెనింగ్కి వస్తే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది. పైగా మీది లక్కీ హ్యాండ్ అని కూడా విన్నాం. సారీ సార్. అదే తమ్ముడు, వాళ్ళంత అభిమానంగా పెడుతుంటే వెళ్ళను అనడం తప్పు, మర్యాద కూడా కాదు. అందులో విజయబాబు సినిమా అంటే ఎంత క్రేజో తెలుసా? అమ్మా నువ్వు ఊరుకో, నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. ఒక్క నిమిషం ఇలా రావే. ఏంటి? ఇలా రామ్మా. ఏంటి? అమ్ముడు, నేను చెప్పిన దానికి ఒప్పుకోవే, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా నేను వెళ్ళని చెప్పాను కదా, ఆ తప్పు ఇంకేదైనా అడుగు, చేస్తా. ఆ, అమ్మమ్మ, నీకు బదులుగా నేను వెళ్తానే, నీకు దండం పెడతాను, ఒప్పుకోవే. సరే చెప్తాను గాని నువ్వు అక్కడ ఎక్స్ట్రాలు ఏం చేయకూడదు. ఏమీ చేయను. సరే నేను ఇప్పుడు చెప్తాను, మరి వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించే బాధ్యత మాత్రం నాది కాదు. నువ్వు కూడా బ్రతిమలాడకూడదు, సరేనా? నీ మాట వాళ్ళు కాదనరు. పద పద. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటండి? మీరేం అనుకోకూడదు మరి. పర్లేదు చెప్పండి. ఏం లేదు మేడం, సినిమాలంటే మీకు ఇష్టం లేదు, కానీ మీ అమ్మగారికి ప్రాణంలా ఉంది. బాగా చెప్పారు, బాగా చెప్పారు. అందుకే మీకు బదులుగా మీ అమ్మగారిని. ఓకే, గుడ్ లక్. మేం కూడా అదే అనుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ మేడం. అమ్మా, మీకు రేపు ఇంటికి కారు పంపిస్తాం. రిచ్ కార్ పంపించండి. అలాగే మేడం, ప్రొడ్యూసర్ గారిది చాలా రిచ్ కార్, దాన్ని పంపిస్తాం. వస్తామమ్మా. వస్తాం మేడం. చూసావా అమ్ముడు, నా రేంజ్ ఏంటో, నా ఇమేజ్ ఏంటో. అమ్ముడు, నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంటో ఆలోచిస్తున్నావు? వీళ్ళు నన్ను పిలవడం, నేను రాను అంటే నువ్వైనా పర్వాలేదు అనడం వెనక ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తున్నాను. నీ పోలీసు ముందు పోనిచ్చుకున్నా కాదు, అంతేలే. నీ గొప్పతనమే అందరూ చెప్పుకోవాలి, నా గొప్పతనం ఎవ్వరూ చెప్పుకోకూడదు. అమ్మా ఆపు, ఇప్పటికే ఆలస్యమైంది. నేనే నా కవర్ తీసుకుంటాను. నీ సోదరుని నుండి నాన్నతో చెప్పుకో. కాఫీ. సినిమాలోనూ ఇలాంటి సీన్లు చూసిన గుర్తే లేదు. హీరో తండ్రిని అరెస్ట్ చేసే సీన్లుంటాయి, హీరో తండ్రి హీరోని అరెస్ట్ చేసే సీన్లుంటాయి, కానీ ఇలాంటి సీనే లేదే. నేనిప్పుడు ఏ టైపులో ఏడవాలి? ఏటమ్మ మేడం గారు, మీరు ఎంత పని చేశారు? నీకు దండం పెడతానే, నాకేం తెలీదు, మామూలుగానే చక్కెర అనుకున్నానే. గట్లయితే చక్కెరేస్తాడు ఎందుకు చచ్చిండు మరి? ఏమో ఏం చచ్చుడో. మొన్నేమో రాక రాక సన్మానం వస్తే అక్కడ అలా జరిగింది, ఇప్పుడేమో డైరెక్షన్ ఛాన్స్ వస్తే ఇక్కడ ఇలా జరిగింది. అవు గందుకే ఇప్పటి నుంచి గా సినిమా జోలికి సినిమాల జోలికి వెళ్ళకండి. ఊరుకోరా, అవేం అపశకునం మాటలు. అమ్మడు అమ్మడు, నిజంగా నాకేం తెలీదు. నీ కన్న తల్లి నన్ను కూడా చూడకుండా నన్ను ఇలా లాకప్లో పెడతావా? నిజం తెలిసే వరకు తప్పదు, ఇక్కడే ఉండాల్సింది. నా పరువే కాను. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కళావతి ఒక హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్డర్ కేసులో ఇరుక్కుందంటే
ఎంత పరువు తక్కువ ఆలోచించు. సీను ఎఫ్ఐఆర్ రాసావా? అరే ఏంది మేడం, అమ్మ మేడం మర్డర్ చేయలేదని తెలిసి కూడా ఎఫ్ఐఆర్ రాయమంటారేంటి? మరి ఆవిడ నోరు మూసుకొని కూర్చోమనండి. ఫ్యాన్స్ హీరోయిన్ పరువు తక్కువ అని ఎక్స్ట్రా మాట్లాడొద్దని చెప్పండి. ఇగో మేడం విన్నారు కదా, ఇక సపోర్ట్ చేయకుండా ఊకోండి. అవును మేడం, మా మేడం గారు కోపం వచ్చి ఎఫ్ఐఆర్ రాశారనుకోండి చాలా కష్టం. విజయ్ సార్ 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 విజయ్ సార్. ఏయ్, మా హీరోని చెప్పమని ఏ హీరో చెప్పాడు? చెప్పు, వాడిని నిన్ను ఇక్కడే తగలబెట్టేస్తాం. రేయ్, ఇదొట్ట చెప్తే మాట నిద్రా, దాన్ని అక్కడికక్కడ తగలబెట్టేయాలి. తమ్ముళ్ళు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మీ హీరో ఫ్యాన్ నే. ఏంటి, నువ్వు మా హీరో ఫ్యాన్ వా? రేయ్, అదంతా అబద్ధం. పదలే ముందుకే. రేయ్, రండిరా. ఆగుండ్రా బాయ్. మా హీరోని పొట్టన పెట్టుకున్న దీన్ని ఊరేగించబట్టావా? దీన్ని ఉరి తీసేంత వరకు మా పోరాటం ఆగదురా, ఆగదు. కళా వదినే, కళా వదినే, ఉరి తీయాలి. 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 ఆగండి, మీ ఆవేశం నాకు అర్థమైంది. ఏయ్, ఇది కూడా దాని కూతురేరా? ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? సీను, ఎక్కువ మాట్లాడినావంటే నాలుగే చీరేస్తా కొడక. ఏంట్రా నీ బలుపు? అది ఇదని కారు కొత్తలకు వస్తున్నావు. చూడండి, ఈ 2 నిమిషాలు ఏదోలే కురనాయాల కదని ఊరుకున్నాను. ఇంకా ఇక్కడే ఉంటే మా అభిమాన హీరోని చంపితే ఆడదానిలాగా గాజులు వేసుకుని కూర్చోవాలా? ఇగో బ్రదర్, మేడంకి కోపం తెప్పియకు. కూల్గా చెప్తున్నా, జల్దీ పోండి. ఏమ్రా, ఆడదానిలాగా గాజులు వేసుకున్నావు అని మాట్లాడుతున్నావు? నువ్వు పెద్ద మొగోని అనుకుంటున్నావు? అబ్బే చల్, నడు బయటికి నడు. రేయ్, నడరా, చల్ చల్ రే. పోలీసులు! 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 ఏంటి నవ్వుతున్నావు? ఆనాడు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజుకు వచ్చిన ఇమేజ్ ఇవాళ నాకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఇగో అమ్మ మేడం, ఈ చిన్న మేడం ఆల్రెడీ కోపంలో ఉన్నది. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, నీకుంటది. అమ్మా, అసలు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆ హీరోని హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు ఏం జరిగిందో చెప్పు. అసలేం జరిగిందంటే అమ్ముడు, అలా అయింది అంతే అమ్ముడు, జరిగింది. ఓకే, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఇంకొకసారి అమ్మ మేడంని గిసుంటి ప్రోగ్రాంలకు పంపించదని సమజైంది. కాదు, దీని వెనక గ్యారెంటీగా పెద్దవాళ్ళ హ్యాండ్ ఉండొచ్చు. షుగర్ లాంటి ఆ డ్రగ్ మామూలు వాళ్ళకి దొరికేది కాదు. పదండి. జాగ్రత్త అమ్మా.